పంచాక్షరికి అధిష్టాన దైవం ఎవరు? పరమశివుడు. పంచాక్షరీ మహామంత్రం జపం చేసుకుంటూ విష్ణు కథలను నేను ఆంధ్రీకరించాలని కోరుకున్నారు. పరమడు శివుడు త్రిశూలం పట్టుకొచ్చి కంఠం ఉత్తరించేయలేదు. నువ్వు నా మంత్రం చెప్తూ శివమహాపురాణం ఆంధ్రీకరిస్తానని అనకుండా భాగవతాన్ని ఆంధ్రీకరిస్తానంటామేం విష్ణు కథల్ని అని అనలేదు. అలా భేదాలు ఉండవు పరమేశ్వరుని యందు. మనకుంటాయేమో ఉంటే, ఆయనకుండవు. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. రాముడిగా ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? రామ అన్నప్పుడు ఆ రెండక్షరాలు తత్ త్వమ్ము, రామ కలిపితే అసి. తత్ త్వమ్ము అసి, తత్వమసి మహావాక్యం అది ఇది అయి ఉన్నది. కాబట్టి వాడు వీడు ఒకటై ఉన్నారు. ఒక్కటే పరబ్రహ్మము. జీవబ్రహ్మల యొక్క సమైక్యతని ఆవిష్కరిస్తుంది, ఏకత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకని రామ తత్వమసి మహావాక్యం. అందుకని రాముడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమై ఓయిపోతన భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను, ఆంధ్రీకరించన్నాడు. అందుకే రోజూ పంచాక్షరీ మహామంత్ర జపం చేసేవారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశూలికి అని పరమశివుడికి నమస్కారం చేశారు. చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించారు. అమ్మా నాకు శక్తినిమ్మని అడిగింది. పార్వతీదేవికి నమస్కారం చేశారు, దుర్గమ్మకి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని అడిగారు. అడిగితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, ఆ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యంతో ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించలా? ఆంధ్రీకరించి మన జాతికంతటికి మహానుభావుడు బహూకరించలా? ఆ భాగవతం చదువుకుని ఇవాల్టికి మనందరం తరించట్లా? అటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి కావలసినటువంటి శక్తిని పంచాక్షరీ మహామంత్ర జపం చేత పొందినటువంటి పోతన గారు పంచాక్షరీ మహామంత్ర జపం చేత రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని సిద్ధింపజేసుకున్నారు. ఎక్కడుంది భేదం? లేదు. అందుకే వారు భాగవత ప్రారంభంలోనే ఒక మాట అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. అమ్మ కష్టపడి నెత్తురు పోగొట్టుకుని అంత ప్రసవ వేదన పడి కన్నందుకు 4 లక్షణములు లేకపోతే ఆ బిడ్డకి అమ్మ పడ్డ శ్రమ, అమ్మ పడ్డ పురిటి వేదన నిష్ప్రయోజనం అన్నారు. ఏ 4 ఉండాలి? చేతులారంగ శివుని పూజింపడేని. చేతులారంగా అంటే పరమభక్తితో పూజ చెయ్యాలి. ఎందుకో తెలుసా? అసలు ఆయన రూపం అది కాదు, నీ కోసం కిందకొచ్చాడు, అందుకు పూజ చెయ్యాలి. మీరు చూడండి, విష్ణు అన్న మాటకు అర్థం వ్యాపకత్వం, అంతటా నిండిపోవడాన్ని వ్యాపకత్వం అంటారు. శివలింగం దేనికి గుర్తు? వ్యాపకత్వానికి గుర్తు. అంతటా నిండిపోయాడు, పూజ చేయండి అన్నాను అనుకోండి, ఎలా చేస్తారు? చేయగలరా? శంకరాచార్యుల వారే శివానంద లహరిలో చోట అడిగారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. ఏది? నన్ను సూర్యుణ్ణి చెయ్యి, అన్ని చేతులన్నీ కిరణములు ఉన్నాయి కాబట్టి నీకో బట్ట చుడతాను. అంతటా నిండిపోయిన వాడికి నేను ఎక్కడి నుంచి చుట్టాను? అంతటా నిండిపోయినవాడు ఇలా ఇలా తగ్గుతూ మీ ఎదురుగుండా వచ్చాడు అనుకోండి, అది లింగం అవుతుంది. అంటే మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. శివలింగం అంటే గోడుగా ఇలా ఉందా? గుండ్రంగా ఇలా ఉందా? ఇప్పుడు ఆ గుండ్రం ఇంకా పెంచాను, ఇంకా ఇలా పెంచాను, ఇంకా ఇలా పెంచాను, ఇంకా ఇలా పెంచి బ్రహ్మాండం చుట్టూ తిప్పాను. ఇప్పుడు అన్నీ ఎందులోకి వచ్చాయి? శివలింగంలోకి వచ్చాయి. అది ఇలా ఉంది కదా, దాన్ని అలా పెంచాను. ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా దేంట్లోకి వెళ్ళిపోయింది? శివలింగంలోకి వెళ్ళిపోయింది. అందులోనే మనం కూడా ఉన్నాం. కానీ పూజ ఎలా పెరిగిందో అలాగే తరుగుతూ వచ్చేసింది. అంత నుంచి ఇలా 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 వచ్చి ఇంత అయింది. అంతెత్తుకున్నది ఇలా 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 దిగుతూ ఇలా అయింది. ఇప్పుడు అంతటా ఉన్నదే నీ చేత పూజలు అందుకోవడానికి నీ చేతికి సరిపోయేంత వచ్చి కూర్చుంది. ఎంత అదృష్టాన్ని ఇచ్చింది నీకు? నీ కోసం వచ్చింది. అలా నీ కోసం వచ్చింది అన్న భావన కలగగానే నీలో భక్తి పెళ్ళుపకాలి. అది చేతులారంగ శివుని పూజింపడేని.
అసలు ఆయన నీ చేతులకి దొరికేవాడు కాడు. నువ్వు కూడా అందులో ఉన్నావు, నీ చేతులు పట్టావు పూజ చేయడానికి. కానీ నీ చేతికి అందేటంతగా కిందకి 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 దిగొచ్చి లింగాకృతిని పొందాడు. లింగం గుర్తు, అంతటా నిండిన దానికి ఇది గుర్తయి ఉన్నది. ఇప్పుడు ఈయన వ్యాపకుడే, ఆయన వ్యాపకుడే. అదే మహానుభావుడు ధూర్జటి సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి బయటికి వస్తే అంతటా నిండిపోయి కనపడ్డాడు శివుడు. కనపడినప్పుడు ఆయన స్తోత్రం చేశాడు, మహానుభావా నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పడం ఎలా, అంతటా నిండిపోయావు, అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఈ బ్రహ్మాండమంతా కలిపి నాకు ఒక శివలింగంగా కనపడుతోంది అన్నాడు. అందుకే అండము అంటారు. అండము అంటే గుడ్డు. గుడ్డు ఆకృతిలో ఉత్తర దిక్కుకి పానవట్ట ఉంటుంది. చేసిన పూజల యొక్క అభిషేక ద్రవాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాయి. అవే మహాసముద్రాలు అయ్యాయి అని. అలా అంతటా నిండిపోయినటువంటి శివస్వరూపం పూజ అందుకోవడానికి వీలుగా చిన్న లింగాకృతిని పొంది వచ్చి కూర్చుంది. అది ఇంత లింగమే ఉండొచ్చు, కానీ నీకోసం అది చిన్నదైపోయింది. కానీ అది మళ్ళీ తలుచుకుంటే నిండిపోతుంది, పెద్దదైపోతుంది. అది ఘనీభవించింది నీకోసం, ఘనీభవించి అలా చిన్నదై కూర్చుంది నీ ఎదురుగుండా, నీ చేతితో పూజ అందుకోవడానికి వీలుగా వచ్చింది. అలా అనగానే నువ్వెంత పొంగిపోవాలి. అది చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తినుడు అడేని. అంతటా నిండిపోయినవాడు ఈ మాంసనేత్రానికి కనపడడం. అలా కనపడవలసిన అవసరం లేనివాడు భక్తులు బాధపడినప్పుడల్లా వాళ్ళ కోసం ఒక రూపంతో కిందకొచ్చి రాక్షస సంహారం చేశాడు. భక్తులు ఏ రూపంతో చూడాలనుకుంటున్నారో ఆ రూపంలోకి వచ్చాడు. ఓడు గుర్రంలా చూడాలనుకున్నాడు, హైగ్రీవుడు అయ్యాడు. ఒకడు కోతిలా చూడాలనుకున్నాడు, హనుమయ్యారు. ఒకడు నేను ఏదో మంగళప్రదమైనటువంటి రూపంతో చూడాలనుకున్నారు, రామచంద్ర ప్రభు అయ్యారు. ఒకానొక ప్రత్యేకమైనటువంటి కారణానికి పరశురాముడు అయ్యాడు. పరిపూర్ణావతారంగా కృష్ణ భగవానుడయ్యాడు. ఎన్ని రూపాలు పొందినా దేనికి పొందాడు అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కొరకు వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. పరమభాగవతోత్తములైనటువంటి వాళ్ళు నన్ను ఈ కంటితో చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను ఒక మనుష్యుడిలా చూడడానికి వీలుగా, ముట్టుకోవడానికి వీలుగా చేతులకు దొరికేవాళ్ళ దిగొచ్చేశానన్నాడు. అంతటా నిండిపోయినవాడు ఒక మామూలు మనిషిలా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు అనుకోండి. ఇప్పుడు నేను ఆయన కాళ్ళు ముట్టుకోగలను, ఓ తులసి దళం వేయగలను. ఇప్పుడు శివలింగంగా వచ్చిన ఆ తత్వమే. విష్ణువు ఒక ఎదురుగుండా కంటికి కనపడే అవతారంగా వచ్చిన ఆ తత్వమే. ఏది తేడా? తేడా లేదు. అందుకే ఏం చెయ్యాలి? ఉదయం వేళ శివలింగానికి పరమభక్తితో అభిషేకం చేసి పూజ చేయి. సాయంకాలం అయ్యేటప్పటికీ కంఠం నిప్పి పెట్టేటట్టుగా, నీ కంఠనాళాలు డస్సిపోయి నిప్పెట్టినా పర్వాలా, నీ జన్మకి సార్థక్యం అంటూ ఏమైనా ఉంటే అదే. ఎప్పుడైనా శరీరం పడిపోయే లోపల ఒకానొక నాడు ఒత్తిడికి ఉపన్యాసాలు చెప్పిరా కంఠంలో ఎంత నిప్పు వచ్చిందో అంత నిప్పితో కూడా చెప్పా అన్న చెప్పుకున్న రోజు ఏదైనా మిగిలితే పోతన గారు చెప్పిన రోజు నీకు మిగిలింది. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడీని. నోరు నిప్పెట్టేటట్టుగా సాయంకాలం ఆ మహావిష్ణువు గురించి చెప్పగలవా? దయయు సత్యంబు లూనుగా తలవడేని. ఇతర ప్రాణుల పట్ల దయతో ఉండగలవా? సత్యంబు, అబద్ధం ఆడకుండా ఉండడం. సత్ తీయం సత్యం. ఏది శాశ్వతమైనదో ఆ వస్తువు నువ్వు అవ్వాలన్న కోరికతో ఉండడం సత్యం. అందుకని సత్యనారాయణ. అటువంటి సత్యమునందు అపేక్షతో బ్రతకడం. ఈ జన్మ ఆఖరి జన్మ కావాలని శాశ్వతత్వం కోసం ప్రయత్నం. ఇప్పుడు మొదలు పెడితే ఏమో ఎప్పటికైనా పండుతాం. కాబట్టి దయయు సత్యంబు లోనుగా తలపడేని. లోపల తలుచుకోనప్పుడు కలుగనీటికి తల్లుల కడుపు చేటు. ఎందుకు వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి ఇంకా అని పోతన గారి లాంటి పరమ మధురాతి మధురంగా మాట్లాడేటటువంటి భక్తుడు, కవి కించిత్ కఠినంగా మాట్లాడారు అంటే భగవంతుని యందు భేదబుద్ధితో ఉండడం, శివకేశవులు వేరన్న భావన ఉండడం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. అందుకే
జీవితములో ఎప్పుడూ భేదబుద్ధితో ఉండకూడదు. వాళ్ళిద్దరూ ఒక్కటే అన్న భావనతో ఉండాలి. మహాత్ములైనటువంటి వారు పంచాక్షరి మహామంత్రం చేసి విష్ణు కథలను ఆంధ్రీకరించారు. ఇంకా భారతాన్ని ముగ్గురు ఆంధ్రీకరించారు. భాగవతాన్ని పోతన గారు ఒక్కరే ఆంధ్రీకరించారు. అంత శక్తి పొందగలిగారు అంటే అది భగవంతుని యొక్క కారుణ్యము. శ్రీకృష్ణ కర్ణామృతం అని మహానుభావుడు లీలాశుకుడనేటటువంటి ఒక పరమభక్తుడు రచన చేశాడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎన్నో దర్శనం చేశాడు. భాగవతంలో చెప్పినవి కాదు, భాగవతంలో చెప్పనివి ఆయనకు కనపడ్డాయి. అంటే ఆయన కోసం మళ్ళీ కృష్ణుడు బాలుడై లీలలు చేస్తూ ఆయనకి దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టం! ఏం మాటలా! ఆయన ఒక మాట అన్నాడు, శైవావయం నఖలతత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి. నేను కేవలముగా శైవుణ్ణి. నేను కృష్ణకర్ణామృతం చేశాను, శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశాను, కృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందాను, కృష్ణలీలలు చూశానని నేను వైష్ణవుణ్ణి అనుకుంటున్నారేమో. కాదు, నేనే చెప్తున్నాను. శైవావయం నఖలు తత్ర విచారణీయం. మీ బుర్ర పెట్టి మీరేమో ఆలోచించక్కర్లేదు. నేనే చెప్తున్నాను. నేను పరమశైవుణ్ణి. పంచాక్షరీ జపపరాం నిటరాం తథాపి. నేను ఎప్పుడూ పంచాక్షరీ మహామంత్రమే చేస్తూ ఉంటాను. కానీ నాకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అతసీ కుసుమావభాసం అతసీ పుష్ప సంకాతం కృష్ణం వందే జగద్గురుం అంటామే. అతసీ పుష్పం ఎలా ఉంటుందో అటువంటి రంగు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని లోపల ధ్యానం చేస్తూ ఉంటాను. శైవుణ్ణి. చక్కగా విభూతి పిండికట్లు పెట్టుకుంటాను, చక్కగా పంచాక్షరీ మహామంత్రమే చేస్తూ ఉంటాను. లోపల చిన్ని కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాను. ఏమిరా చేసేది శివమంత్రమా? పెట్టుకున్నది విభూతి పిండికట్లా? మనసులో చూసేది కృష్ణుణ్ణా అని శివుడు త్రిశూలం పెట్టి కంఠం ఉత్తరించాడా? పంచాక్షరీ మహామంత్రం చేస్తూ విభూతి పెట్టుకుంటే నీకు నేనెందుకు కనపడతానది కృష్ణుడు కనపడడం మానేశాడా? కనపడలా? వాళ్ళిద్దరు రెండైతే, వాళ్ళిద్దరు వేరైతే అలా ఎలాగ సిద్ధి కలుగుతుంది? కలగదు. భక్తుడికి ప్రమాదం వస్తుంది. అవి రెండు కాదు, ఒక్కటే. ఇంకా చమత్కారం ఏమిటో తెలుసా? ఆయన శివుణ్ణి ప్రార్థన చేస్తూ కృష్ణుణ్ణి దర్శనమిమ్మని శివమంత్రాన్ని జపం చేస్తున్నాడు. కృష్ణుడిగా దర్శనమిమ్మని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ఎంత చమత్కారం చేశాడో తెలుసా? శ్రీరాముడిగా దర్శనమిచ్చాడు. శ్రీరాముడొకడు, కృష్ణుడొకడునా? ఆయనే కదూ. ఈయనన్నాడు నమస్కారం పెట్టలేదు. భగవంతుడు కనబడితే ఇలా అనద్దండి, వెంటనే పెట్టలేదు. ఆయన పెట్టకుండా అన్నాడు, ఏమనుకోకండి, ఓ చిన్న మాట చెప్తానన్నాడు. ఏమన్నాడు అంటే, ఎదురుగుండా కనపడగానే నమస్కారం పెట్టకపోతే రాముడు ఆశ్చర్యపడి, దేవుడు నేను కనపడితే నమస్కారం పెట్టినవాడు ఎవడు ఉంటాడు అని ఆయన తెల్లబోయి చూశాడు. చూస్తే ఈయన అన్నాడు, తెల్లబోకండి. విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణపాణిం మణిచారువేణుం మయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్ అన్నాడు. ఏమనుకోకండి, ఓ చిన్న మాట చెప్తాను. మీ చేతిలో కోదండం ఉంది కదూ, దాన్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఆ కోదండం పక్కన పెట్టేసి, ఆ ధనస్సు పక్కన పెట్టేసి, ఆ రాముడే కృష్ణుడు నాకు తెలుసు, కానీ ఇలా ఉంటే నాకు నమస్కారం పెట్టబుద్ధీదు. అందుకని ఆ ధనస్సు పక్కన పెట్టేసి వేణువు తీసుకోండి. ఆ వేణువు ఇలా పట్టుకోండి. పట్టుకుని పైన కిరీటం ఉంది కదూ, దాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఓ నెమలీక పెట్టుకోండి. మయూరబర్హంచ నిజోత్తమాంగే సీతాపతే. ఓ సీతాపతి రామ, అప్పుడు నమస్కారం పెడతాను. ఎవరికి? నీకే. కానీ కృష్ణుడిగా కనబడితే పెడతా. సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, అప్పుడు పెడతా. ఎందుకో తెలుసా? నాకు కృష్ణుడిగా చూడాలని ఉందయా. అదేమిటా, కృష్ణుడు ఒకటి నేనొకటినా అని రాముడు అనలేదు. అదేమిట్రా, శైవుడివి కదా, పంచాక్షరి మహామంత్రం చేస్తూ కృష్ణుడిని అడుగుతాయేమిటి? శివుడు అడగలేదు. చిత్రం ఏమిటంటే, పంచాక్షరీ మహామంత్రం చేస్తూ రాముడు కనబడితే నువ్వు కోదండాన్ని పక్కన పెట్టి వేణువు పట్టుకుని నెమలీక పెట్టుకుంటే నమస్కారం పెడతానంటే, భక్తుడి కోసం అలాగేనని కోదండం పక్కన పెట్టి ఓ నెమలీక పైనెట్టుకుని వేణువు ఇలా పట్టుకుని దర్శనమిచ్చాడు. అప్పుడు సీతాపతే నీకు నమస్కారం అన్నాడు. మళ్ళీ సీతాపతే ఏమిట్రా అంటే, సీతాపతేగా కృష్ణ అదేంటే రుక్మిణీపతే. నీ సీతకి రుక్మిణికి భేదమే ఉంది, అందుకని సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, నమస్కారం నీకు. అంటే
అభేదమైనటువంటి భావన మనసులో ఉండడం అన్నది ఎంత ప్రధానము. మార్గశీర్షం ఉపాసన సిద్ధించడము అంటే ఉన్నది ఆ ఒక్క తత్వమే అన్నది ఎరుకలోకి రావాలి. అందుకే మహాభారతంలో ద్రోణపర్వంలో ఒక విశేషం ఉంది. ఆ అర్జునుడు విశేషమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. అంత యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక విశేషం కనపడేది. ఈయన రోజు యుద్ధానికి వెళ్ళడం, యుద్ధం చేసి ఎవరినన్నా చంపాలనుకుని బాణాలు వేయడం, తీరా ఈయన చంపేటప్పటికీ ఈయన బాణం పడి చచ్చిపోయినట్టు కనపడేవాడు కాదు, ఎదుర్కొన్నవాడు. ఎవరో ఒక ఆయన త్రిశూలం పట్టుకుని అవతల వాడిని పొడిచినట్టు అందుకు వాడు చచ్చిపోయినట్టు కనపడేది. ఏమిటారు నా బాణానికి చచ్చిపోయిన వాడు ఒకడు కనపడటలేదు. అందరూ కూడా ఎవరో ఒక మహానుభావుడి యొక్క త్రిశూలం దెబ్బగా పడిపోతున్నారు. ఏమిటిది, అసలు నేను చంపుతున్నానా చంపట్లేదా అనుమానం వచ్చింది. ఒకరోజు శిబిరంలోంచి బయటికి వస్తున్నాడు వేదవ్యాసుడు కనబడ్డాడు. మహానుభావుడు కదా వేదవ్యాసుడు. వెంటనే ఆయన పాదాలకి పూజ చేసి నమస్కారం చేసి చిన్న బుచ్చుకొని నిలబడ్డాడు. ఏం అర్జున అలా ఉన్నావు, ముఖం కొంచెం విచారంగా ఉంది. అయ్యా మీ వంటి పెద్దలే చెప్పాలి జవాబు. ఇంత కష్టపడి ధనుర్విద్య నేర్చుకున్నాను, ఇన్ని అస్త్రాలు సంపాదించాను, ఇంత గాంధీవం పట్టుకుంటాను, యుద్ధానికి ఎడతానా, వెళ్ళి రోజు బాణం వేస్తానా? నేను బాణంతో కొట్టినంతసేపు నేను కొడుతున్నట్టు కనపడుతుంది. ఖచ్చితంగా అవతలవాడు చచ్చిపోయే దెబ్బ నేను కొట్టినప్పుడు నా బాణం తగిలి చచ్చిపోతున్నట్టు కనపడదు. ఎవరో ఒక ఆయన ఎదురుగుండా నిలబడి త్రిశూలం పెట్టి పొడిస్తే చచ్చిపోతున్నట్టు కనపడుతోంది. అసలు నేను చంపుతున్నానా ఇంకెవడైనా చంపుతున్నాడా చెప్పండి అని అడిగాడు. ఆయన నవ్వి అన్నాడు, పిచ్చివాడా, హరిహరుడు చంపుతున్నాడు. హరి నీకు సారథిగా కూర్చున్నాడు, హరుడు పరమశివుడు చంపుతున్నాడు. నువ్వు నిమిత్తం, నిమిత్తమాత్రం భవ సవ్యసాచి. నువ్వు బాణాలు ఒకటే వేస్తున్నావు. అసలు చంపుతున్నవాడెవరో తెలుసా? పరమేశ్వరుడు. నీకు సారథ్యం చేస్తున్నవాడెవరో తెలుసా? సాక్షాత్ విష్ణువు. ఆ ఒక పదార్థమే రెండుగా మారి సారథిగా కూర్చుని రక్షిస్తోంది, శివుడిగా కూర్చుని నీ కోరిక తీరుస్తోంది ముందు నడిచి. కాబట్టి శివకేశవులు హరిహరులిద్దరూ నిన్ను కాపాడుతున్నారు. అంతటి రక్షణ పొందానని నమస్కరించి సంతోషించవయా అన్నాడు. వ్యాసుల వారు స్వయంగా మహాభారతం ద్రోణపర్వంలో అర్జునుడికి చెప్పారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారత ప్రవచనంలో దిట్ట మహానుభావుడు. ఆయన పేరు చెప్తే నమస్కారం పెట్టాలి, అంతటి మహాపురుషులు. అటువంటి చంద్రశేఖర శాస్త్రి గారు ఒకసారి మహాభారతం గురించి వివరణ చేశారు. వివరణ చేస్తూ అసలు మహాభారతంలో శివుడు ప్రధానమా విష్ణువు ప్రధానమా అన్న ప్రశ్న ఒకటి వస్తే స్కాంద పురాణంలో ఒక విశేషం ఉంది. ఏమిటదంటే ఘటోత్కచుడికి మౌర్వి అనబడేటటువంటి స్త్రీ యందు ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు బర్బరీకుడు. ఎవరా బర్బరీకుడు అంటే అతను పూర్వజన్మలో యక్షరాజైనటువంటి సూర్యవర్చవు. అతను తొందరపడి చతుర్ముఖ బ్రహ్మగారు అందరి దేవతల్ని పిలిచి మీ మీ అంశలతో పుట్టండి అన్నప్పుడు వీళ్ళందరెందుకు, నేను ఒక్కడినే చంపేస్తాను రాక్షసులందరినీ ద్వాపర యుగంలో కౌరవులుగా వచ్చినప్పుడు అన్నాడు. ఇంతమంది పెద్దలుండగా చిన్నవాడిలా ఉండకుండా చాలా పెద్దవాళ్ళ మీ అందరెందుకని అధిక్షేపించి పలికావు. కాబట్టి నీవు ఆ యుగంలో ద్వాపర యుగంలో ఖచ్చితంగా యుద్ధం ప్రారంభమయ్యే ముందు కృష్ణుడి చేతిలో సంహరింపబడతావు, అసలు నువ్వు యుద్ధం చేయవు అని బ్రహ్మగారు శాపం ఇచ్చారు. అతను పరదేవతానుగ్రహంతో పుట్టాడు ఆ బర్బరీకుడు. ఆ బర్బరీకుడు కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమవుతోంది, కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం అవుతుండగా వీళ్ళందరినీ ఎలా చంపాలి అని ప్రశ్న వచ్చింది. ఇంతటి మహావీరులు ఉన్నారు కదా, ఎలా సంహరింపబడతారని. వెంటనే బర్బరీకుడు అన్నాడు, వీళ్ళందరూ ఎలా చచ్చిపోతారో నాకు తెలుసని ఒక బాణాన్ని ప్రయోగించాడు. అందులోంచి ఒక రంగు భస్మ బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఎవరిని ఎక్కడ కొడితే చచ్చిపోతారో అక్కడక్కడ పడింది. అది భీష్మాచార్యుల వారికి ఒంటి నిండా పడింది, ద్రోణాచార్యుల వారికి కంఠం మీద పడింది, కృపాచార్యుల వారి మీద పాండవుల మీద పడలేదు, కృష్ణ భగవానుడికి కాళ్ల మీద పడింది. కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా అనుగ్రహం ఇచ్చి కింద శరీరాన్నంతటినీ దహించి అంత్యేష్టి సంస్కారం చేసేసి ఈ శిరస్సునొక్కదాన్ని తీసుకెళ్ళి ఓ కొండ మీద పెట్టారు. ఇక్కడ జరుగుతున్న యుద్ధాన్నంతటినీ నువ్వు చూడన్నారు. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆ తలకై సజీవంగా ఉండి యుద్ధం చూసింది. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది.
పూర్తయిపోయిన తర్వాత ఒక రోజున ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావా, నువ్వు లేకపోతే ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మేము ఎక్కడ నిలబడతాం? ఎక్కడి నుంచి విజయం వస్తుంది? నువ్వే సమస్తమై పాండవులను కాపాడి ఈ విజయానికి కారణమయ్యావు. అటువంటి నీకు నమస్కారం అన్నాడు. వెంటనే భీమసేనుడు వచ్చి అన్నాడు, ఏం చేశాడు కృష్ణుడు? అర్జునుడి రథం తోలేడు, ఓ సారథి అంతే. అతనేం ధనస్సు అట్టుకున్నాడా, చక్రం పట్టుకున్నాడా, యుద్ధం చేశాడా, ఎవరినన్నా చంపాడా? చంపింది నేను, అర్జునుడు. మా ఇద్దరినీ పొగడడం మానేసి ఓ రథం నడిపిన వాడిని పట్టుకుని పొగుడుతున్నావేమిటి? ఏం చేశాడు ఈయనని అడిగాడు. ఏమీ అనకుండా కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వారు. అసలు ఎవరు చంపారో బర్బరీకుడికి తెలుసు, తలకాయ కొండ మీద ఉంది. యుద్ధం ప్రారంభంలో చంపి తల పెట్టారు కాబట్టి రండి ఆయన్ని అడుగుదామని అందరూ కలిసి బర్బరీకుడి తల దగ్గరికి వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.